ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా చేసింది. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని, వారి అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసింది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని మీకు అందించాలని, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాల్ని అందించాలని లక్ష్యంతో మనం ముందుకు పోతాం. ఈ సంవత్సరానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించాం. ఈ సంవత్సరం కూడా 20,000 కోట్ల టార్గెట్ దాటుతాం. ఎందుకు మహిళలకు ఇస్తా ఉన్నామని చాలా మంది, మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ కోసం పుట్టామని చెప్పారు కదా, మరి ఈ 10 ఏళ్లు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ రాష్ట్రంలో భాగస్వాములు కాదా? వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఆ కుటుంబాన్ని పోషించి ఉన్నతంగా ఎదిగితే సంతోషపడాలని కోరుకోవాలి కదా. అది కదా నాయకుడి లక్షణం. పాలకుడిగా ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎదగాలని ఆలోచన చేశావా? లేదే. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఇవ్వాలని ఆలోచన చేసి ముందుకు పోతా ఉంటే ఎందుకు నీకు అంత బాధ అవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను. మహిళలు బాధపడితే నీకు దుఃఖం వస్తుందా? ఆనందపడితే ఎదిగితే నీకు దుఃఖం వస్తుందా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. రాష్ట్రం వస్తే నాకు గౌరవం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నా కుటుంబాన్ని బతికించుకోవచ్చు అని ఆశపడితే ఏం చేశావు? 10 ఏళ్లు ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలిపెట్టావు, గాలి కుదిలేశావు. వచ్చి రాగానే సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగాలు, 56,000 మంది ఉద్యోగాలు ఇచ్చామే. నియామక పత్రాలు కూడా ఇచ్చామే. ఇంకొక 30,000 మందికి ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయే. కేవలం ఒక సంవత్సర కాలంలో 1,00,000 ఉద్యోగాల దాకా ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మేము ముందుకు పోతున్నామే. మరి రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కదా. 10 ఏళ్లు నువ్వు ఎందుకు చేయలేకపోయావని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువక ఉద్యోగాలు అడిగి అలసిపోయి గ్రూప్ 1 పరీక్ష రాయడానికి చివరికి వయసు కూడా అయిపోయింది వాళ్ళది. ఇవాళ మేము రాగానే వాళ్ళ గురించి ఆలోచన చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే కాదు, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఉత్తీర్ణులు కాక అర్హత ఉండి ఏదైనా ఉద్యోగం పొందాలని ఆలోచన చేద్దాం అనుకుంటే వాళ్ళకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానైనా ఒక ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాస్ వారు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నాం కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి అటు ఉద్యోగాలు వస్తున్నా వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆనందపడాలి కానీ దుఃఖం ఎందుకు వస్తుంది కేసీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరు వాళ్ళు పండించినటువంటి పంటకు సంబంధించి మద్దతు ధర ఇస్తూనే ధాన్యానికి వరి ధాన్యం సన్నాలు పండిస్తే క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి కొంటా ఉన్నామే. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా రైతులకి బోనస్ ఇద్దామని? లేదే. రుణమాఫీకి సంబంధించి 10 సంవత్సరాలు మీరు పాలన చేశారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. 10 సంవత్సరాలు కూడా ఒకటేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలే. మీరు దశల వారీగా 25,000 చేసుకుంటూ పోతే
మీరు రుణమాఫీ చేసింది వడ్డీకి మాత్రమే సరిపోయింది, అసలు మాత్రం అట్లాగే ఉండి వాళ్ళు చివరికి బ్యాడ్ అకౌంట్ గా మారి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి రైతులపై వడ్డీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన వాళ్ళు నిలబడి అధికారంలో రాగానే మొదటి సంవత్సరం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం వాళ్ళ అకౌంట్లో వేసి ఈ రోజు రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ చేశామే. రైతు భరోసా మీరు 10,000 ఇస్తే కాదు మేము ఇంకొక 2,000 కల్పిస్తామని చెప్పి రైతు భరోసా సంబంధించి ఎకరానికి 12,000 రూపాయల లెక్క సంవత్సరానికి వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నామే. చివరికి భూమి లేని నిరుపేద ప్రజలు, కేవలం రైతులు ఒక్కటే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే వాళ్ళని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి ఆ కుటుంబాలకు కూడా సంవత్సరానికి కుటుంబానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను పెట్టి ముందుకెళ్తున్నామే. ఏం పేదవాళ్ళకి రైతులకి భూమి లేనటువంటి వాళ్ళకి సాయం చేస్తే సంవత్సర కాలం ఫామ్ హౌస్ లో పడుకొని బయట నుంచి కన్నీరు పెడతా ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయం కేసీఆర్ అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ఒక పథకం ప్రకారం ప్రజలకు ఏ రకంగా మనం 4 రూపాయలు చేర్చాలి, ప్రజలకు ఏ రకంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తున్నామే. అందులో భాగంగానే కదా నిన్న అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో నల్లమల డిక్లరేషన్ 12,600 కోట్ల రూపాయలతో 12,600 కోట్ల రూపాయలతో నల్లమల డిక్లరేషన్. బహుశా నవ్వుతున్న భవిష్యత్తు ఈ దేశ చరిత్రలో కూడా ఎవరు ఆలోచన చేయలే. భూమి లేని పాపం నిరుపేద గిరిజన కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి సోనియా గాంధీ గారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇవ్వాలని, ఆ యాక్ట్ తో వాళ్ళ భూమిపైన హక్కులు కల్పించాలని, తద్వారా వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో మన దేశ బిడ్డలు మన బిడ్డలు లాగానే ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేసి పట్టాలు ఇస్తే, అరే ఈ రాష్ట్రమే సామాజిక తెలంగాణ కావాలని కోరుకుని ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకున్నాం. అటువంటి సామాజిక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గిరిజన కుటుంబాల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసావా? నువ్వు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చినటువంటి భూముల్ని సాగు చేసుకోనీయకుండా ఆడవాళ్లను కూడా చూడకుండా చెట్టు కట్టేసి కొట్టేశారే గిరిజన కుటుంబాలని. మీరా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తా ఉంది. మేము ఆలోచన చేశాం, రాగానే ఇందిరా గిరి జల వికాసం, ఇందిరా సౌర గిరి జల వికాసం అని ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని 6,70,000 ఎకరాలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ROFR పట్టా ప్రకారం పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలు మొత్తానికి కూడా సోలార్ పవర్ ఇవ్వటమే కాదు, వాళ్ళకి కావలసిన విధంగా స్ప్రింక్లర్స్ ఇస్తాం, వాళ్ళకి కావలసిన డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, వాళ్ళ భూమి సాగు చేసుకోవడానికి నిధులు ఇస్తాం, వాళ్ళ భూమిలో చెట్లు వేసుకోవడానికి కావచ్చు హార్టికల్చర్ మొక్కలు, అది కూడా ఆవకాడో లాంటి, పామాయిల్ లాంటి, బ్యాంబూ ప్లాంటేషన్ లాంటి, మ్యాంగో ప్లాంటేషన్ లాంటి, లేకపోతే నిమ్మకాయలు లాంటి అనేక ప్లాంటేషన్లు ఉచితంగా హార్టికల్చర్ ద్వారా వారికి ఇప్పించి పెద్ద ఎత్తున వాళ్ళకి సాగు చేసుకునేటువంటి అవకాశం కల్పించడమే కాదు, చివరికి అడవిని కూడా సంరక్షించే బాధ్యతని, ఏపుగా పెరిగే చెట్లని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు ఇచ్చి ముందుకు తీసుకుపో అడవిని రక్షిస్తా ఉన్నాం. అడవిలో ఉన్న బిడ్డలు ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇస్తా ఉన్నాం. 2 రకాలుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రయోజనం కాపాడుకుంటుంది, గిరిజనుల ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటూ పోతాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులు అందరికీ ఒక మాట చెప్పాం,
10 ఏళ్లు మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి బకాయిలుంటే ఆ బకాయిలన్నింటినీ ఒకటేసారి క్లియర్ చేయటం సాధ్యం కాదు, కానీ వాటన్నింటినీ ఏదో రకంగా పూర్తి స్థాయిలో మీ బకాయిలన్నీ తీరుస్తాం అని చెప్పి దాదాపు 10,000 కోట్ల రూపాయల వాళ్ళ బకాయిలుంటే 8,000 కోట్ల రూపాయల బకాయిలు తీర్చాం. ఇంకా కొద్దిగా పేర్కొని పోతా ఉంటే వాళ్ళకి చెప్పాం తప్పనిసరిగా చేస్తాం అవి కూడా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సామాజిక బాధ్యతలు ఉన్నాయి. చేయూత పేరు మీద ప్రతి సంవత్సరం 11,496 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ కి మేము డబ్బులు ఇస్తా ఉన్నాం. మహాలక్ష్మి మహిళలు ఆర్టీసీ బస్సులో ఒక దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా కావలసిన ఉచితంగా పథకం పెట్టాం. దానికి 3,600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కడతా ఉన్నాం, ప్రతి నెల కడతా ఉన్నాం. గృహజ్యోతి 200 యూనిట్లకి 2,400 కోట్ల రూపాయలు కావాలి, అవి కడతా ఉన్నాం. పవర్ సబ్సిడీ కడతా ఉన్నాం, రైస్ సబ్సిడీకి 3,000 కోట్ల రూపాయలు కావాలి, అవి కడతా ఉన్నాం. ఇందిరమ్మ హౌసెస్ మనందరికీ తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా ఏ ఊరు పోయినా అడిగింది ఒకటే, అయ్యా మాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదని. 10 ఏళ్లు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే దాన్ని అవగాహన చేస్తుంది. ఒక గదిలో ఆడబడుకుంటారు, వాళ్ళు వస్తే ఆడబడుకుంటారు, ఇల్లు ఆడొస్తే పడుకుంటారు. ఎవరైనా ఆడగట్టేస్తాడు, మరైనా ఆడగట్టేస్తాడని మాయమాటలు చెప్పి పాపం వాళ్ళతో ఓట్లు వేయించుకుంటే 10 ఏళ్లు మాత్రం వాళ్ళకి ఇల్లు కట్టకపోతుంది. చూసాం, ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఒకటే నిర్ణయం చేశాం. మా ప్రభుత్వం ఒకటే ఆలోచన చేసింది, ఎంత భారమైనా సరే ఇందిరమ్మ ఇళ్లు కట్టించాల్సిందే. ఇల్లు లేనటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలేదు. ప్రతి కుటుంబం ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాల్సిందే. మనం ఆలోచన చేసి మొదటి సంవత్సరమే ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయలు తగ్గకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లని ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇది మామూలు విషయం కాదు కదా. ఒక సంవత్సర కాలంలో 4,50,000 ఇళ్లు కట్టించడం అని అంటే 10 ఏళ్లు కూడా నువ్వు 4 ఇళ్లు కూడా కట్టించలేకపోతే. ఇది పేదవాళ్ళ కోసం మేము ఆలోచన చేసే కార్యక్రమం. 10 ఏళ్లు పాపం ఈ బల్గొండ మండలంలో గాని లేకపోతే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిడ్డలు గాని చదువుకుంటున్నటువంటి పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాల, తల్లిదండ్రులు బిడ్డ బాగా చదువుకోవాలన్నా కళాశాలకి, రెసిడెన్షియల్ స్కూల్కో దేనికో పంపిస్తే 10 ఏళ్ళండి పాప వాళ్ళు తినే తిండికి కానీ వాడుకునే సబ్బుకు కానీ నూనెకి కానీ రూపాయి పెంచలే. మిగతా శాఖల్లో మాత్రం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచుకుంటూ వచ్చారు, దీనికి మాత్రం పెంచదు. మేము రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. ఎవరి కోసం? ఆ పాఠశాలలో, ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలంతా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బిడ్డలు. వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు ఆరోగ్యకరంగా న్యూట్రిషియస్ ఫుడ్ తో ఎదగాలనేటువంటి ఆలోచనతో చేశాం. ఎదగటం ఒకటే కాదు, భవిష్యత్తులో కూడా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ గర్వించాలి తెలంగాణలో పుట్టినందుకు అని చెప్పి. తెలంగాణలో పుట్టలేకపోయామనేటువంటి బాధ మిగతా రాష్ట్రాల్లో అనుకునేంత స్థాయిలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బాగు చేయాలనేటువంటి ఆలోచనతోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక స్కూల్ మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాం. చివరికి అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టాం. ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మంచి న్యూట్రిషియస్ ఫుడ్, స్పోర్ట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఒకటే స్కూల్ ప్రాంగణంలో 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి ప్రాంగణంలో విద్యా బుద్ధులు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని
ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి పెద్ద మనిషి బయటకు వచ్చి ఒక సమావేశం పెట్టుకొని నాకు దుఃఖం వస్తుంది అన్నట్టు. దేనికి దుఃఖము? దేనికి దుఃఖం? ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. పాపం వాళ్ళందరూ బాగుపడిపోతా ఉన్నారు, ఆనందంగా ఎదుగుతా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవి అందుతా ఉన్నాయి. అన్ని అందితే మన దగ్గరికి కూడా వస్తున్నది బాధ, దుఃఖం తప్ప నీకు ఇంకేం దుఃఖం ఉంది? లూటి చేసిపోతుంది ఈ రాష్ట్రాన్ని. చేయాల్సిందంతా చేస్తుంది. దాన్నంతా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంగా బాగు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రులు జూపాలి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, మిగతా మంత్రులందరం కలిసి గాళ్ళు పెట్టి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రైజింగ్, ఈ తెలంగాణ భవిష్యత్తుని ఎదుగుదలని నువ్వు కాదు నీలాంటి వాళ్ళు 100 మంది ఏడ్చితే కూడా ఆపలేరు. దీన్ని ముందుకు తీసుకొని పోతూనే ఉంటాం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆగదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.